ఏం చేద్దామంటే ఇక్కడ ఇచ్చిన టికెట్ అనేది ఒక దాన్ని తీసుకొని మనం ఏం చేద్దామంటే ఇష్యూ అనేది చేసేద్దాం. ఓకే, వసంత కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ టికెట్ అకౌంట్? హలో వసంత. Write a program to check whether the given password is valid or not. Consider the to the valid password to be valid if the contains at least one uppercase letters. మనకి ఇచ్చిన ప్రోగ్రామ్ ఒక పాస్వర్డ్ ని చెక్ చేయాలి సార్. ఆ పాస్వర్డ్ అనేది ప్రొవైడ్ చేసిన పాస్వర్డ్ కరెక్టా కాదా అని. ఒకవేళ ఆ పాస్వర్డ్ అనేది అట్లీస్ట్ ఒక అప్పర్ కేస్ లెటర్ అయినా ఉంటే గనక ఆ పాస్వర్డ్ అనేది వ్యాలిడ్ అని ప్రూవ్ చేయమంటుంది, లేకపోతే ఇన్వాలిడ్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఏమని ఇచ్చారని నాకు సపోజ్ దట్ మనకి ఏమని ఇచ్చారంటే ఒక పాస్వర్డ్ అనేది ఇచ్చారన్నమాట. ఏమని ఇచ్చారంటే ఒక పాస్వర్డ్ ఇచ్చారన్నమాట. ఏమని పెట్టుకున్నాను, నేను ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను. పాస్వర్డ్ అంటే నేను ఒక వర్డ్ పెట్టుకున్నాను. ఏమని తీసుకున్నాను, నేను పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నాను, పాస్వర్డ్ అని పెట్టుకున్నాను. నేను ఎంత తీసుకున్నానంటే నేను ఏం చేశాను, నా దగ్గర ఒక మొబైల్ ఉంది. ఆ మొబైల్కి నేను ఏం చేశానంటే ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకున్నాను. ఆ పాస్వర్డ్ ఏమని పెట్టుకున్నాను, PASW క్యాపిటల్ లెటర్ ORD అని పెట్టుకున్నాను. అంటే మనం ఏదైనా ఒక డివైస్కి ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ లోపల ఏం చేసేసాడంటే చెక్ చేయాలనుకున్నాను. ఏం చెక్ చేయాలనుకున్నాను, వెదర్ గివెన్ పాస్వర్డ్ ఈజ్ వ్యాలిడ్ ఆర్ నాట్, కన్సిడర్ ద పాస్వర్డ్ ఈజ్ వ్యాలిడ్, ఇట్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ అప్పర్ కేస్. అంటే మనం ఎప్పుడైనా సరే మనం గూగుల్లో కానీ మనం ఎప్పుడైతే ఏదైనా అప్లికేషన్లో రిజిస్టర్ అయ్యేటప్పుడు అప్పుడు మనకి ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ మనం రిజిస్టర్ అయ్యేటప్పుడు దానికి ఏం చేయమంటారంటే పాస్వర్డ్ అనేది పెట్టుకోమంటారు. దానిలో ఏదైనా సరే పాస్వర్డ్ పెట్టేటప్పుడు ఏం చేయమంటారు, ఏదైనా సరే ఒక అప్పర్ కేస్ అనేది పెట్టుకోవాలంటారు కదా. అంటే నేను ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకున్నాను. దానిలో ఏదైనా ఒక క్యారెక్టర్ అప్పర్ కేస్ కనుక ఉంది అంటే అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అప్పర్ కేస్ కనుక ఉంది అంటే అది వ్యాలిడ్ అని, లేకపోతే ఏంటంటే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అనేది చెప్పాలన్నమాట కంప్యూటర్. అలా చెప్పాలి అంటే ఒక ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. అంటే నాకు ఏం చెప్పాడంటే ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఆ పాస్వర్డ్ లోపల ఏంటంటే ఏదైతే మనం క్రియేట్ చేస్తామో అట్లీస్ట్ ఒక అప్పర్ క్యారెక్టర్ కనుక ఉంది అంటే దాన్ని వ్యాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలి. లేకపోతే మనం ఏం చేయాలంటే ఇన్వాలిడ్ అనే ఒక పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు, నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా సాల్వ్ చేస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్. అంటే నాకు ఎప్పుడు కూడా ఏమొస్తాయి అంటే టాస్క్లు ఈ రూపంలో వస్తాయి. ఇలానే కాకుండా ఇంకా ఎలా ఉంటుంది అంటే ఇంకా బోల్డ్ అంతా డిస్క్రిప్షన్లో వస్తుంది అనమాట. అంటే మనకి ఎప్పుడు కూడా టికెట్ అనేది డైరెక్ట్ సింపుల్గా ఇవ్వరు అనమాట. ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఒక పారాగ్రాఫ్లా ఉంటుంది అనమాట. ఆ పారాగ్రాఫ్ని అర్థం చేసుకొని దాంట్లో ఏం చేయమన్నారు అనేది అర్థం చేసుకొని దాని ద్వారా మనం ఏం చేయాలంటే వర్క్ అనేది చేయాలన్నమాట. అలా చేయాలి అంటే ఇవన్నీ కూడా ఏమవుతుందంటే స్లోగా మనం ఏం చేద్దామంటే క్వశ్చన్ సైజుని పెంచుకుంటా వెళ్ళిపోతాం. అప్పుడే మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు నాకు ఏం ఇచ్చాడంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాడు. ఏం ఇచ్చాడో చూద్దాం. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే నేను ఒక పాస్వర్డ్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను అంటే 2000 అని తీసుకున్నాను అనమాట. ఆ పాస్వర్డ్ని కనుక తీసుకుంటే దానిలో మనం అట్లీస్ట్ ఒక పాస్వర్డ్లో ఉన్న ఏదైనా ఒక క్యారెక్టర్ అప్పర్ కేసు ఉన్న క్యారెక్టర్ కనుక తీసుకున్నాం అనుకో అప్పుడు మనం ప్రింట్ చేయాలి వ్యాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలి. ఒకవేళ మనం తీసుకున్న దాంట్లో ఏది కూడా అప్పర్ కేస్ అనేది లేదనుకో అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఏమని చేయాలంటే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే క్వశ్చన్ అనేది ప్రోగ్రామ్ అనేది పైథాన్లో ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఓకే, ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక టికెట్ కనుక సాల్వ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి నాన్న వసంత, ఏం చేయాలి? ఇన్పుట్స్ని రీడ్ చేయాలి. ఇన్పుట్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఇన్పుట్ అనే దాన్ని అంటే ఇన్పుట్ ఫార్మాట్లో మనం ఏం చేయాలంటే ఈ ప్రోగ్రామ్ రాయాలంటే ఇన్పుట్ ఫార్మాట్ అని ఇచ్చాడు కాబట్టి ఆ ఇన్పుట్ ఫార్మాట్ మనం ఏం చేయాలంటే రీడ్ చేయడం అనేది చేయాలి.
నాకు ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో మొదటి లైన్ ఏదైతే తీసుకుంటారో ఆ డబ్బాలో ఆ లైన్లో మీరు తీసుకునే వాల్యూ ఏదైనా సరే, అది ఏమైనా సరే, ఏమై ఉండాలి, స్ట్రింగ్ రూపంలో ఉండే వాల్యూనే తీసుకొని చెప్పాడు. అందుకోసం నేను ఏం చేశానంటే ఫర్ టీ అని పెట్టాను అనమాట. ఫర్ టీ అని ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను. 00 అనేసి ఏం చేశానంటే నా ఫోన్కి నేనేం చేశానంటే ఒక పాస్వర్డ్ పెట్టుకున్నాను. ఏమని పెట్టుకున్నా అంటే క్యాపిటల్ QWERTY 00 అని పాస్వర్డ్ పెట్టుకున్నాను. అనేది నేను ఏం చేస్తుంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఓకే, అంటే నాకేం చెప్పాడు, ఏదైనా ఫస్ట్ నాకు ఆ ప్రోగ్రామ్ అంతా తప్ప చూద్దాం. ఏదైనా ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలంటే ఇన్పుట్ అనే ఫార్మాట్ ఏమి ఇచ్చారో దాని ఆధారంగా మనం ప్రోగ్రామ్ రాయాలి కదా. అందుకోసం నాకు ఇన్పుట్ ఫార్మాట్లో ఏం చెప్పాడంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా తీసుకో, ఆ డబ్బాలో మొదటి లైన్లో నువ్వు ఏం తీసుకుంటావు అంటే ఏవైనా క్యారెక్టర్స్ తీసుకో అనేసి చెప్పాడు అనమాట. అది నేనేం తీసుకున్నా అంటే ఒకటి Q అని, ఒకటి W అని, ఒకటి E అని, RTY అని, 00 అనేసి నేను ఏం చేస్తానంటే ఆ ఇన్పుట్ డబ్బాలో మొదటి లైన్లో ఈ వాల్యూస్ అనేవి తీసుకున్నాను. ఓకే, ఎప్పుడైతే నేను ఈ వాల్యూస్ తీసుకున్నానో ఈ వాల్యూస్ని నేను ఏం చేస్తానంటే ఇన్పుట్లో నేను ఏవైతే తీసుకున్నానో అన్నిటిని కూడా నేను ఏం చేస్తానంటే ప్రోగ్రామ్ లోపలికి తీసుకుందాం అనుకున్నాను. అలా తీసుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అనేది పాస్వర్డ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్లో ఏవైతే తీసుకున్నానో ఆ వాల్యూస్ అన్నిటిని తీసుకొచ్చి ఏం చేశాను, స్టోర్ చేశాను. ఇలా స్టోర్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందో? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్పుట్లో నేను ఏదైతే ఒక పాస్వర్డ్ తీసుకున్నానో, నేను ఇన్పుట్లో ఏవైతే క్యారెక్టర్ తీసుకున్నానో ఆ క్యారెక్టర్లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ కనుక ఉంది అంటే, ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా ఉంది, కనీసం అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అనేది అప్పర్ కేస్ కనుక ఉంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి, వ్యాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలన్నమాట. లేకపోతే మనం ఏం చేయాలి, ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారో చూద్దాం. అలా రాయాలంటే మనం ఏం చేయాలి, దీనిలో మనం తీసుకున్న ప్రతి క్యారెక్టర్ అనేది ఏం కావాలి, అప్పర్ కేస్లో ఉందా లేదనేది చూడాలి. ఏదో అయినా సరే ఒక క్యారెక్టర్ అనేది ఏం కావాలి, ప్రతి క్యారెక్టర్ని కూడా చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి, ఎలా చెక్ చేయాలి? ఇప్పుడు నేనేం చేయాలంటే నాకేంటిది, దీంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఆ క్యారెక్టర్స్లో ప్రతిదీ కూడా ఏంటంటే ఏ క్యారెక్టర్ కూడా అప్పర్ కేసులో కనుక లేదు అనుకో అప్పుడు నేనేం చేయాలి అంటే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలి. అది ఏదైనా ఒక క్యారెక్టర్ కనుక అప్పర్ కేసులో కనుక ఉంది అనుకో అప్పుడు నేనేం చేయాలి, వ్యాలిడ్ పాస్వర్డ్ అని ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలి అంటే ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన ఆన్సర్ అనమాట. ఎలా రాస్తారు అనేది నాకు తెలిసిన ఆన్సర్ అనమాట. ఎలా చేయాలి అప్పుడు, అలా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు నాకు ఇచ్చిన క్వశ్చన్ ఏంటిది, దీనిలో అట్లీస్ట్ ఏదైనా ఒక డిజిట్ అనేది చెప్పన్నాడు, ఇన్వాలిడ్ అని చెప్పాలి అని చెప్పాను. అలా చెప్పాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక కండిషన్ ఆధారంగా అది వ్యాలిడా ఇన్వాలిడ్ అని డిసైడ్ చేసేస్తాం కదా. ఆ నెంబర్ కనుక ఉంది అంటే అని, లేకపోతే ఏం చేస్తాం, ఇన్వాలిడ్ అని చెప్తాం కదా. అలా చెప్పాలి అంటే ఏం, మనం తీసుకున్న పాస్వర్డ్ లోపల ఉందో లేదో అలా చేయాలి అంటే అప్పర్ కేసు ఒకటే తెలియదు నాకేం చేస్తాం అంటే లోయర్ కేసెస్ చేద్దాం. అంటే ఈ పాస్వర్డ్ లోపల ఉన్న అన్ని క్యారెక్టర్స్ లోయర్ కేసులో ఉన్నాయో లేదో చూద్దాం. లోయర్ కేసులో కనుక ఉన్నాయి అనుకో అప్పుడు ఏంటిది, మనం తీసుకున్న పాస్వర్డ్ అనేది ఇన్వాలిడ్. ఒకవేళ లోయర్ కేసులో కనుక లేవు అనుకో ఆ పాస్వర్డ్ అప్పుడు ఏమైంది, మనం తీసుకున్న పాస్వర్డ్ లోపల ఏదో ఒక క్యారెక్టర్ అప్పర్లో ఉన్నట్టేనా, అది ఏది అనేది నాకు అనవసరం అనమాట. ఏదైనా సరే ఒక వార్డ్కి ఆ వార్డ్ లోపల ఏదైనా ఒక క్యారెక్టర్ అప్పర్ కేసులో కనుక ఉంది అంటే వ్యాలిడ్ అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఇన్వాలిడ్ అని కనుక ప్రింట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే మనకి ఇచ్చిన వార్డు లోపల ఉన్న అన్ని క్యారెక్టర్స్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, అవన్నీ లోయర్ కేసులో ఉన్నాయో లేదో చూసుకున్నాం అనుకో ఆటోమేటిక్గా లోయర్ కేసులో ఉన్నాయి అంటే అవి అప్పర్ కేసులో ఉన్నట్టే చెప్పొచ్చు కదా. అందుకోసం మనం ఏం చేసామంటే
మనం తీసుకున్న ఏదైతే వర్డ్ తీసుకున్నామో ఆ వర్డ్ లోపల ఆల్ క్యారెక్టర్స్ అన్ని కూడా లోయర్ కేసులో ఉన్నాయో లేదో చూద్దాం. ఈస్ ఆల్ లోయర్ కేసెస్, ఆల్ ఇన్ లోయర్ కేస్, లోయర్ అండర్ స్కోర్ కేస్ అని తీసుకున్నాను. అంటే అన్ని వర్డ్స్ అనేవి లోయర్ కేసులో ఉన్నాయో లేదో చెప్పాలి అనుకున్నాం. అలా చెప్పాలి అనుకోప్పుడు మనం ఏం చేయాలి లోయర్ కేసులో ఉన్నాయో లేదో చెప్పాలి అనుకోప్పుడు నేను ఏం చేయాలి, లోయర్ కేసులో కనుక అన్ని వర్డ్స్ కనుక లోయర్ కేసులో మార్చాలనుకో అప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి స్ట్రింగ్ లెటర్స్ కాన్సెప్ట్ వాడాలి. లోయర్ ఆఫ్ వాడాలి అంటే మనం ఏం చేయాలి, ఆఫ్ వర్డ్ అని రాసుకున్నాను, తర్వాత డాట్ పెట్టాను, తర్వాత ఏం చేశాను లోయర్ ఆఫ్ అని పెట్టేశాను. అంటే అప్పుడు నాకేమైంది, మనం తీసుకున్న వర్డ్స్ అన్ని కూడా ఏమవుతాయి లోయర్ కేసులోకి మారిపోతాయి. ఈజ్ ఈక్వల్ టు నేను ఏవైతే తీసుకున్నానో పాస్వర్డ్ ఆ పాస్వర్డ్ లో ఉన్న వాల్యూకి ఈక్వల్ గా ఉందో లేదో చూసుకున్నాను. ఓకే, ఎప్పుడైతే మనం తీసుకున్న వర్డ్స్ అన్ని కూడా లోయర్ కేసెస్ లో కనుక ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఇఫ్ ఈజ్ రాసుకున్నాను. నేనేం చేయాలి, ప్రింట్ ఏం చేయాలి నన్ను వస్తుంది వ్యాలిడ్ ఏం చేయాలి పాస్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేద్దాం అంటే వన్ యాజ్ ఏ కోడ్ చేశాను. అప్పుడు నాకేమైంది నేను తీసుకున్న పాస్వర్డ్లో అన్ని క్యారెక్టర్స్ అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో అయితే లేవు, దానిలో ఏదో ఒక క్యారెక్టర్ అనేది ఎలా ఉంది అప్పర్ కేసులో ఉంది కాబట్టి అప్పుడు నాకేమైంది వ్యాలిడ్ పాస్వర్డ్ అనేది వచ్చింది. సపోజ్ దట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఉన్న ఆ పాస్వర్డ్ నేను ఏం చేస్తానంటే స్టాండ్ అని ఇచ్చాను, స్టాండ్ అని ఇచ్చాను అనమాట పాస్వర్డ్. ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైంది దాంట్లో ఒకటి కూడా అప్పర్ కేసు లేదు కాబట్టి అప్పుడు నాకేమైంది ఇన్వాలిడ్ పాస్వర్డ్ అనేది వచ్చింది. అంటే మనకి ఇప్పుడు ఏమని ఇచ్చారంటే టికెట్ ఏమని ఇచ్చారు, నువ్వు ఏదైనా ఒక పాస్వర్డ్ పెట్టుకో, ఏదైనా ఒక వర్డ్ తీసుకో ఇన్పుట్లో, ఆ వర్డ్లో అట్లీస్ట్ ఒక క్యారెక్టర్ అనేది అప్పర్ కేసులో ఉన్న క్యారెక్టర్ కనుక ఉందో లేదో చెక్ చెయ్యి. అప్పర్ కేసులో ఒక క్యారెక్టర్ కనుక ఉంది అంటే వ్యాలిడ్ అని, లేకపోతే ఇన్వాలిడ్ అనేది చెక్ చేసి ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే ఎలా రాస్తామంటే ఇలా తీసుకోవడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేస్తాం అనేది నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఎనీబడి ఓకేనా. అలానే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మేజర్ టికెట్ తీసుకొని దాన్ని కూడా ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ఒక కాన్సెప్ట్ తీసుకొని ఆ కాన్సెప్ట్ని నీట్గా అనేది ప్రాక్టీస్ చేసాం. మనం లాస్ట్ సెషన్లో ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకుంటున్నాం, NumPy అనే టూల్ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈ NumPy అనే టూల్ గురించి రిమైనింగ్ పార్ట్ అంతా కూడా నేర్చేసుకున్నాం. మనం లాస్ట్ సెషన్లో ఎవరైనా కనెక్షన్ చేయడం ఎవరికైనా సరే ఇష్యూస్ ఉన్నాయి, ఉన్నాయా ఈ కనెక్షన్ చేయడంలో కానీ దేంట్లో అయినా సరే ఎవరికన్నా ఉన్నాయి అంటే, ఎందుకంటే మనం ఇంకా రోజు చెప్పను అనమాట ఈ కనెక్షన్ గురించి. ఇక నెక్స్ట్ నుండి ఏముందంటే అయిపోవాలన్నమాట NumPy అనేది కూడా. వసంత, డూ యూ హ్యావ్? నో సార్. వచ్చేసినట్టే కనెక్ట్ చేసేసావా జూపిటర్ నోట్బుక్? ఓకే. ఎస్ సార్. జూపిటర్ నోట్బుక్ క్లిక్ చేశాను. ఇలా మనం ఏం చేసామంటే ట్విట్టర్ నోటిఫికేషన్
ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఒకసారి చూద్దాం. ఓకే, మనం లాస్ట్ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే ఒకటే అనమాట, యారేస్. అంటే మనం ఈ సెషన్లో ఏం నేర్చుకున్నాం అంటే యారేస్ అనే ఒక కాన్సెప్ట్తో వర్క్ చేయడం అనే దాని గురించి చూస్తున్నాం. యారే యారే అనే కాన్సెప్ట్తో వర్క్ చేయడం గురించి మనం నేర్చుకుంటున్నాం. యారే అనేది మనకి పైథాన్లో యారే అనే ఒక కాన్సెప్ట్తో మనం వర్క్ చేయాలంటే పైథాన్లో ఈ కాన్సెప్ట్ అనేది మనకి లేదనమాట. అందుకోసం మనం ఏం చేస్తాము, ఈ యారే అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి ఈ యారే అనే కాన్సెప్ట్ పైథాన్లో ఇన్బిల్ట్గా లేదనమాట. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ యారే అనే కాన్సెప్ట్తో కనుక మనం పైథాన్లో వర్క్ చేయాలి అంటే ఏం చేస్తాము, ఎడిషనల్గా కొన్ని అప్లికేషన్స్ని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఎడిషనల్గా తీసుకున్న అప్లికేషన్స్లో ఏ అప్లికేషన్ తీసుకుంటామంటే పైథాన్ లైబ్రరీస్ అంటారు. అంటే మనకి ఏం చేస్తామంటే ఈ కొన్ని కాన్సెప్ట్స్ని కనుక మనం వర్క్ చేయాలనుకో డైరెక్ట్గా మనం పైథాన్లో ఉండవు అనమాట. అలాంటివన్నీ కూడా ఏముంటాయి అంటే పైథాన్లో ఒక ప్లే స్టోర్ లాంటిది ఒకటి ఉంటుంది అనమాట. దాన్ని లైబ్రరీస్ అంటారు. అంటే పైథాన్లో లైబ్రరీస్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే ఈ యారే అనే ఒక కాన్సెప్ట్ని వర్క్ చేయడం అనేది చేస్తారు. వాటిలో ఏ లైబ్రరీని యూజ్ చేస్తారంటే NumPy. అంటే మనం ఏం చేస్తామంటే యారే అనే కాన్సెప్ట్ని పైథాన్లో వర్క్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. NumPy అంటే దాని మీనింగ్ ఏంటంటే నమ్ అంటే న్యూమరికల్, పీవై అంటే పైథాన్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో ఎలాంటి న్యూమరికల్ అంటే యారేస్ అనేవి ఎలా ఉంటాయి అంటే బిగ్ న్యూమరికల్ రూపంలో ఉంటాయి. అంటే న్యూమరికల్ రూపంలో ఏదైనా ఒక డేటాతో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తారంటే ఈ NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. ఈ NumPy అంటే దాని మీనింగ్ అనవసరం. పైథాన్లో మనం యారేస్ అనే ఒక కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఏం చేస్తామంటే NumPy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసేసి మనం వర్క్ చేస్తాం. అలా వర్క్ చేసేసేటప్పుడు యారేస్ అనేవి మనకి ఎన్ని రకాలుగా ఉన్నాయి అంటే ఎన్ని రకాలుగా ఉంటాయి, బోలెడు రకాలు వేస్తూ ఉంటాయి. వాటిలో ఒక దాన్ని ఏమంటారంటే 0 డైమెన్షన్ అనేసి, ఇంకొక దాన్ని ఏమంటారంటే 1 డైమెన్షన్ అని, 2 డైమెన్షన్ అని, 3 డైమెన్షన్ అని పిలుస్తారు. అంటే మనం ఈ డైమెన్షన్స్ అన్నిటిని కూడా ఎలా క్రియేట్ చేయాలి అనేది లాస్ట్ సెషన్లో నేర్చుకున్నాం. వీటిలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఫస్ట్ కాన్సెప్ట్ ఒక యారేని క్రియేట్ చేయడం అనమాట. 0 డైమెన్షన్ యారేని, 1 డైమెన్షన్ యారేని, 2 డైమెన్షన్ యారేని, 3 డైమెన్షన్ యారేని క్రియేట్ చేయడం ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 2 డైమెన్షన్ యారేని క్రియేట్ చేస్తున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, జూపిటర్ నోట్బుక్ లోపల ఎప్పుడైనా సరే యారేస్ అనే కాన్సెప్ట్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి, మనం జూపిటర్ నోట్బుక్ లోపలికి ఏం చేయాలి, పైథాన్లో డైరెక్ట్గా ఉండవు కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఒక NumPy అనే అప్లికేషన్ ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. మన ఏదైతే మనం చేస్తున్న ఆపరేషన్ ఉందో ఆ ఆపరేషన్కి ఏం చేయాలంటే NumPy అనే పైథాన్ లైబ్రరీని ఏం చేయాలంటే యూజ్ చేయడం ద్వారా ఏం చేస్తామంటే ఈ యారేస్ అనే కాన్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి అందుకోసం మనం ఏం చేస్తామంటే ఈ నోట్బుక్ లోపలికి ఏం చేయాలంటే మనం ఏ అప్లికేషన్తో అయితే చేస్తున్నామో ఆ అప్లికేషన్ తెచ్చుకోవాలన్నమాట. అలా అని పెట్టేసి NumPy అని కనుక పెట్టేసి ప్లేయర్ ఆన్ చేసి చూసాము, అప్పుడు మనకి ఏమైందంటే మనం చేసి ఈ నోట్బుక్ ఏమైందంటే NumPy అనే సాఫ్ట్వేర్ అనేది ఏమైందంటే సెటప్ అయిపోయింది అనమాట. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఇంపోర్ట్ ఏం చేశాను, పద్దాకులు ఈ NumPort అనేది రాయాలి. నాకు ఈ NumPort అనేది లైబ్రరీ కాబట్టి ఒక లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలి, దానికి సింటాక్స్ లైబ్రరీ నేమ్ చెప్పి డాట్ చెప్పేసి ఏ ఏ డేటా టైప్ అయితే మనం వర్క్ చేస్తున్నామో ఆ డేటా టైప్ ఉన్న ఫంక్షన్ చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేస్లో మనం క్రియేట్ చేయాలనుకున్న వాల్యూస్ని ఏం చేయాలంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకోసం మనం ప్రతిసారి NumPyతో వర్క్ చేయాలంటే కష్టంగా ఉంది కాబట్టి ఆ NumPy అనే పేరులో వచ్చిన ప్రతిసారి మనం ఏం చేద్దామంటే ఏమని చేద్దాం, NP అనే పేరుగా మార్చుకుందాం. అలా మార్చాలి అంటే ఏం చేస్తానంటే ఇంపోర్ట్ NumPy యాజ్ NP అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయాలి. 2 డైమెన్షనల్ యారేని క్రియేట్ చేయాలనుకో అప్పుడు మనకి ఏంటి సింటాక్స్, ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేయాలనుకో ఎలా చేస్తారు, ఏం చేస్తాం, మాడ్యూల్ నేమ్ చెప్తాం. అంటే లైబ్రరీ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి ఏం చేస్తాము, యారే అని చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలి, రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ లోపల మనం ఏం చేయాలంటే మనం ఏదైతే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో ఆ డైమెన్షన్ యారేని ఇక్కడ ఇవ్వాలి. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. అందుకోసం
అందుకోసం నేనేం చేశానంటే ఒక స్క్వేర్ బ్రేసెస్ తీసుకున్నాను. 2 డైమెన్షన్స్ అంటే ఏంటి 2 కాబట్టి ఇంకొకటి ఏం చేశానంటే ఇంకో స్క్వేర్ బ్రేస్ కూడా తీసుకున్నాను. అంటే 2 డైమెన్షన్స్ వచ్చేసినాయి. దీంట్లో నేను వాల్యూస్ ఏం తీసుకున్నానంటే 10, 20 అయిపోయింది. అంటే అప్పుడు నాకేమైంది ఒక లిస్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. తర్వాత నేను 2 డైమెన్షన్స్ అంటే ఏంటి స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేయాలి, ఇట్లా సింగిల్గా నెంబర్స్ ఇస్తే దాన్ని 1 డైమెన్షన్స్ అంటారు. అలాంటి 1 డైమెన్షన్స్ ఏం తీసుకోవాలి, బోలిడన్ని కనుక తీసుకున్నాం అనుకో దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అంటారు. అందుకోసం మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేస్లో ఇంకొన్ని వాల్యూస్ తీసుకున్నాను. 20, 30 అని తీసుకున్నాను. ఓకేనా, ఇలా కనుక నేను క్రియేట్ చేస్తే దాన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు. ఓకేనా, ఇప్పుడు నేను ఒక 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేసేసాను. ఇప్పుడు నేనేం చేశాను, ఈ 2 డైమెన్షనల్ యారే తీసుకొని నేను ఏం చేశానంటే ఒక ఏని వేరియబుల్ ఇచ్చి ఆ వేరియబుల్లోకి స్టోర్ చేసేసాను. తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి ఏ అని ఇచ్చాను. ఏ అని ఇచ్చేసి నేను ఇక్కడ రన్ అనే బటన్ ఉంది కదా, ఈ రన్ అనే బటన్ క్లిక్ చేశాను. అప్పుడు నాకు ఏమైందంటే నేను క్రియేట్ చేసింది ఏంటంటే 2 డైమెన్షనల్ యారే అనేది నాకు వచ్చేసింది అన్నమాట స్క్రీన్ మీద అవుట్పుట్. అది కనుక చూస్తే ఏమైంది చూడు, ఒక స్క్వేర్ బ్రేసెస్ ఉంది, లోపల ఏమింది ఒక ఐటము, తర్వాత ఇంకో ఐటమ్. ఆ రెండింటి మధ్యలో ఏమైంది స్పేస్ కనుక ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే యారే అంటారు. ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉన్న దాన్ని ఏమంటారంటే ఇంకో యారే అంటారు. అంటే 2 లైన్లలో వచ్చింది కాబట్టి దీన్ని ఏమంటారంటే 2 డైమెన్షనల్ యారే అని పిలుస్తారు అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక 2 డైమెన్షనల్ యారేని numpy అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి క్రియేట్ చేస్తారు. ఎందుకంటే మనకి యారేస్ అనే వాటిని డైరెక్ట్గా మనం క్రియేట్ చేయలేము కాబట్టి లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే క్రియేట్ చేయడం అనేది చేస్తారు. అందువల్ల మనం తీసుకునే వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేస్తామంటే లిస్ట్ రూపంలో ఆర్గనైజ్ చేసేసి దాన్ని ఏం చేస్తామంటే యారేస్గా కన్వర్ట్ చేయడం అనేది చేస్తారు. అలా కన్వర్ట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ఈ యారేని వర్క్ చేయాలంటే దానికి సంబంధించిన లైబ్రరీ ఏదైతే ఉందో ఆ లైబ్రరీ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసి యారే అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేసెస్లో ఏం చేయాలంటే 2 డైమెన్షన్కి సంబంధించిన లిస్ట్ ఆపరేటింగ్ని క్రియేట్ చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన యారేని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఎవరికైనా డౌట్ ఉందో? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే No, sir. ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటాను. ఈ యారేస్లోని మేజర్గా చేసే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటిదంటే యాక్సెసింగ్ ఏ యారే అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. యాక్సెసింగ్ అంటే మనం రెగ్యులర్గా చేసే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ అన్నమాట. యారే అనేది క్రియేట్ చేస్తాం, ఆ యారేస్ని నేను ఏం చేద్దాం అంటే యాక్సెసింగ్ చేద్దాం. యాక్సెసింగ్ ఏ యారే అని తీసుకుందాం. యాక్సెసింగ్ గురించి చూశాను. అంటే నా దగ్గర ఏముందంటే ఒక స్ట్రింగ్ ఉన్నది, ఏముంది హలో అని ఒక స్ట్రింగ్ ఉంది. ఈ హలో అనే ఒక స్ట్రింగ్లో నుండి నేనేం చేస్తానంటే హెచ్ అనే క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నా. హెచ్ అనే క్యారెక్టర్ని మాత్రమే తెచ్చుకోవాలనుకున్నా. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేనేం చేస్తాను, ఎలా తెచ్చుకోగలను? ఇప్పుడు నా దగ్గర ఒక Index position. ఏమని పిలుస్తారు, ఎలా చేస్తారు? యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు, అచీవ్ చేయొచ్చు కదా. ఎలా అంటే మనం ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే దానిలో ఒక క్యారెక్టర్ కనుక మనం తెచ్చుకోవాలి అంటే అలా తెచ్చుకోవడాన్ని ఏమంటారంటే యాక్సెసింగ్ స్ట్రింగ్ అని పిలుస్తారు. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న స్ట్రింగ్ ఏదైతే ఉందో ఆ స్ట్రింగ్కి ఏం చేయాలి, నంబరింగ్ అనేది చెప్పాలన్నమాట. నంబరింగ్ అంటే ఏంటి, పొజిషనింగ్ అనేది చెప్పాలి. పొజిషనింగ్ ఏమంటారు, ఇండెక్సింగ్ అంటారు. అలా చెప్పేటప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే ఇండెక్స్ అనేది చెప్పాలి. ఫస్ట్ క్యారెక్టర్ 0, 1, 2, 3, 4 అని తీసుకున్నాను. ఓకే, మనం ఏం చేయొచ్చు, ప్యూర్ క్యారెక్టర్ అనేది తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారంటే ఇలా ఇండెక్సింగ్ అనేది చేయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేసేస్తాం. అలానే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను, ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్టులో నుండి నేనేం చేద్దాం అనుకుంటుంటే ఒక లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఒక లిస్ట్ అనేది తీసుకున్నాను. ఆ లిస్ట్ లోపల నుండి
ఇప్పుడు నేనేం చేశానంటే ఒక లిస్ట్ తీసుకున్నాను, ఓకేనా, ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్ లోపల నుండి ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఒక లిస్ట్ తీసుకొని దాంట్లో నేనేం చేశాను, అనే ఐటమ్స్ ఉన్నాయి. వీటిల్లో నేను ఏం చేశాను అంటే 10 అనే ఒక ఐటమ్ని తెచ్చుకోవాలనుకున్నాను. ఒక లిస్ట్ తీసుకున్నాను. ఆ లిస్ట్ లోపల నేను ఏం చేశాను అంటే 10 అనే ఒక ఐటమ్ని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఎలా తెచ్చుకోగలను? ఎలా ఇండెక్సింగ్ పొజిషన్ కి యాక్సెస్. లిస్ట్ యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? ఈ లిస్టులో ఉన్న ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐటమ్స్ అన్నిటికి కూడా మనం ఏం చేయాలంటే నంబరింగ్ అనేది చెప్పాలి. 0, 1, 2, 3 అని చెప్పాను. ఇప్పుడు నేనేం చేశాను, దాంట్లో 0 ఇండెక్స్ ఉన్న క్యారెక్టర్ని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలి, స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఆ స్క్వేర్ బ్రేసెస్లోకి ఇండెక్స్ నెంబర్ కూడా చెప్పేసి అనుకో, అప్పుడు మనకి ఏమైందంటే సేమ్ ఏదైతే మనం చెప్పామో దానికి సంబంధించిన వాల్యూ అనేది నాకు ఏమైందంటే రావడం అనేది జరిగింది. అవునా? ఓకే. ఇలా మనం ఏం చేస్తాము, ఒక లిస్ట్ లోపల ఏదైనా ఒక క్యారెక్టర్ని తెచ్చుకోవాలంటే ఇలా తెచ్చుకోవచ్చు. అలానే మనం ఏదైతే ఒక లిస్ట్ లోపల పర్టికులర్ ఇండెక్స్లో ఉన్న వాల్యూని కనుక మార్చాలనుకో, ఇలా చేసేసి మనం ఏం చేస్తామంటే = అక్కడ 7 అని పెట్టానుకో, వెంటనే ఏం జరిగింది, ఆ 0 ఇండెక్స్లో ఉన్న వాల్యూ ఏమైందంటే 10 అనేది పోయి ఏమైందంటే 7గా మారిపోవడం అనేది కూడా జరిగిపోయింది. అంటే లిస్ట్ అనేది ఏంటిదంటే మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి అప్పుడు ఏమైంది, వాల్యూని తెచ్చుకోవడం చేయొచ్చు, ఆ వాల్యూని మనం ఏం చేయొచ్చు, వేరే వాల్యూతో కూడా రీప్లేస్ చేయడం అనేది కూడా నేర్చుకున్నాం. అలా నా దగ్గర మరొక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఏంటిదంటే నా దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉందన్నమాట. ఏమన్నదంటే నా దగ్గర 2 లిస్టులు ఉన్నాయన్నమాట. ఆ 2 లిస్టులు అంటే నా దగ్గర ఏముందంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉందన్నమాట. అలా ఉన్నప్పుడు నేను ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారని చూద్దాం. ఇప్పుడు స్క్వేర్ బ్రేసెస్తో నాకేముందంటే 1,7 అని ఉంది. అంటే నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. ఒక లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ని క్రియేట్ చేయడం అనేది మనకు తెలుసు కదా మేడం వసంత. ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ ఉంది, ఇలా ఒక వాల్యూ. దానిలోంచి నేను ఏం చేశానంటే 7 అనే వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఎలా చేస్తాను? నా దగ్గర ఒక వాల్యూ ఉంది, నా దగ్గర ఒక లిస్ట్ ఉంది, ఆ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఉంది, దానిలోంచి ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలనుకో ఎలా చేస్తారు? ఎలా చేస్తారంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు అనమాట. అది ఎలా చేస్తారంటే ఆ యాక్సెసింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం. యాక్సెసింగ్ అంటే ఏంటంటే ఇలా ఒక లిస్ట్లో డైరెక్ట్గా తెచ్చుకోవడం అయితే మనకు వచ్చు. ఒక లిస్ట్ లోపల మల్టిపుల్ లిస్ట్స్ కనుక ఉన్నాయనుకో, దానిలో నుండి మనం వాల్యూని కనుక గ్యాదర్ చేయాలి అంటే అప్పుడు ఏం చేస్తారంటే ఒక మెథడ్ ద్వారా చేస్తారు. అది కూడా ఏంటిదంటే యాక్సెసింగ్ అని పిలుస్తారు. ఎలా చేస్తారంటే మనం తీసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్కి నంబరింగ్ అనేది చెప్పాలి. ఏంటిది లిస్ట్ అంటే ఏంటి? స్క్వేర్ బ్రేసెస్ లోపల ఎక్కడైతే కామా ఉంటుందో ఆ కామా నుండి తర్వాత కామా వచ్చేదాకా, కామాకు ముందర ఉన్న డేటా అందరినీ కూడా ఏమంటారు, ఒక ఐటమ్ అని పిలుస్తారు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాం. దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 0 అని ఒక ఐటము, తర్వాత ఇక్కడ కామా లేదు కదా, అందుకని ఇది ఒక ఐటమ్. అంటే ఈ లిస్ట్ లోపల ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 2 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, 2 ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, 2 ఐటమ్స్ అని తీసుకున్నాను. దానిలో నేను ఏ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను? 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాను. 1 అనేది ఏంటిది? 1 అనే ఇండెక్స్ ఏంటి? మరొక లిస్టు. ఆ లిస్ట్ లోపల ఎన్ని వాల్యూస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూని 0 అంటారు, తర్వాత ఉన్న వాల్యూని ఏమంటారంటే ఫస్ట్ ఇండెక్స్ అని పిలుస్తారు. నేను ఎక్కడ తెచ్చుకోవాలనుకుంటున్నాను? ఫస్ట్ ఇండెక్స్లో నుండి ఫస్ట్ అనే ఇండెక్స్ ఉన్న మరొక పొజిషన్ ఉన్న వాల్యూని తెచ్చుకోవాలి. అలా తెచ్చుకోవాలంటే అప్పుడు నేను ఏం చేస్తానంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టేసి మనం ఫస్ట్ ఏ లిస్ట్లో అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో ఆ లిస్ట్ యొక్క ఇండెక్స్ చెప్పేసేసి తర్వాత మళ్ళీ స్క్వేర్ బ్రేసెస్ చెప్పి ఆ ఇండెక్స్లో నుండి ఏ వాల్యూని అయితే తెచ్చుకోవాలనుకుంటున్నామో దాని యొక్క ఇండెక్స్ అనేది చెప్పడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే
లిస్ట్ లోపల ఇంకో లిస్ట్లో ఉన్న వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే అప్పుడు ఏం చేస్తానంటే ఇలా కోడ్ రాయడం ద్వారా ఏం చేస్తానంటే హెచ్యూ అనేది తెచ్చుకోవచ్చు అనమాట. అలా నేను 1 అనే వాల్యూని కనుక తెచ్చుకోవాలనుకున్నానుకో అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి 0 అని కనుక ఇచ్చానుకో అప్పుడు నాకేమైందంటే 1 అనే ఒక లిస్టు లోపల ఇంకో లిస్టు ఉన్నప్పుడు దానిలో నుండి కూడా ఒక వాల్యూని కనుక మనం యాక్సెసింగ్ అనేది కనుక చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే సింటాక్స్ వేరియబుల్ నేమ్ చెప్పేసి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఆ స్క్వేర్ బ్రేసెస్ లోపల ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసిన లిస్ట్ లోపల ఏదైతే ఇండెక్సింగ్ ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ చెప్పి తర్వాత మనం ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ పెట్టి దాని లోపల ఇంకో ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ నెంబర్ ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే అచీవ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక లిస్ట్ లోపల యాక్సెసింగ్ అనేది చేస్తారు. అలానే ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ యారే అంటే ఒక యారే లోపల ఇంకొక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే ఎలా తెచ్చుకుంటారని చూస్తున్నాను. నా దగ్గర ఏమున్నాయి అంటే 2 యారేస్ ఉన్నాయి అనమాట. ఒక యారే ఉంది ఎలా ఉంది 10,20 అనే వాల్యూతో ఒక యారే ఉంది. తర్వాత నాకు ఇంకోటి ఏముందంటే 20,30 అనే వాల్యూస్తో మరొకటి ఏముందంటే ఇలా ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది. ఎలా ఉందంటే ఇలా ఉంది. దీనిలోంచి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే 30 అనే వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను, 20 అనే వాల్యూని తెచ్చుకోవాలనుకున్నాను. ఈ 20 అనే ఈ వాల్యూని మాత్రమే నేను తెచ్చుకోవాలనుకున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక 2 డైమెన్షనల్ యారే కనుక తీసుకుంటే ఆ యారేలో ఉన్న ఏం చేయాలి ఒక వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం క్రియేట్ చేసిన యారేకి మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ అనేది చెప్పాలన్నమాట. 0, 1 అయిపోయింది. దానిలో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నేను 2 డైమెన్షనల్ యారే కాబట్టి 1 అనే ఇండెక్స్లో ఉన్న ఒక పర్టికులర్ వాల్యూని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాను. అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే నువ్వు చెప్పిన ఇండెక్స్ లోపల ఏవైతే మళ్ళీ యారేస్ ఉన్నాయో ఆ యారేస్కి కూడా మనం ఏం చేయాలంటే నంబరింగ్ అనేది ఇవ్వాలన్నమాట. యారే అంటే కామా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ మనం ఏం చేయాలంటే ఇండెక్సింగ్ అనేది చెప్పాలి. అలా ఇండెక్సింగ్ చెప్పాలంటే ఏం చేయాలంటే దీంట్లో ఈ యారే లోపల 0 అనే 20 అనేదాన్ని 0 ఇండెక్స్ అని అనుకున్నాను, 30 అనేదాన్ని 1 ఇండెక్సింగ్ అని తీసుకున్నాను. వాటిలో ఉండి అలా తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తారంటే వేరియబుల్ నేమ్ చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలి స్క్వేర్ బ్రేసెస్ చెప్పేసేసి ఆ స్క్వేర్ బ్రేసెస్లో మనం ఏం చేయాలి 2 డైమెన్షనల్ యారే కాబట్టి ఏ డైమెన్షన్లో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలనుకున్నాను ఫస్ట్ తెచ్చుకోవాలి కాబట్టి 1 అని పెట్టేసి తర్వాత స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని తర్వాత నేను ఎక్కడ తెచ్చుకోవాలనుకుంటున్నాను ఆ 1లో నుండి 0 ఇండెక్సింగ్ ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నాను. 0 అని కనుక పెట్టానుకో అప్పుడు నాకేమని వస్తుందంటే 20 అనే వాల్యూ అనేది రావడం అనేది జరిగింది. ఇలా మనం ఏం చేసామంటే ఒక యారే కనుక క్రియేట్ చేసామంటే ఆ యారేలో నుండి ఏదైనా ఒక పర్టికులర్ వాల్యూని కనుక మనం తెచ్చుకోవాలంటే ఎలా చేస్తారంటే యాక్సెసింగ్ యారే అనే ఒక కాన్సెప్ట్ ద్వారా యాక్సెసింగ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఇదే మనం ఏం చేస్తామంటే ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి ప్లే అరౌండ్ అయ్యి వచ్చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా దగ్గర ఒక యారే ఉందన్నమాట. సో నాకేముందంటే మరొక యారే ఉంది. అంటే నాకు ఫైనల్గా ఎన్ని ఉన్నాయి అంటే ఒక 2 డైమెన్షనల్ యారే ఉంది. దానిలో నేను ఏం చేశానంటే సెకండ్ ఏదైతే 20, 30 అనే వాల్యూస్తో ఉన్న ఒక యారే ఉందో దానిలో 20 అనే వాల్యూ ఉన్న క్యారెక్టర్ని తెచ్చుకోవాలనుకున్నాం. అలా తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే డైరెక్ట్గా తెచ్చుకుంటారు. అలా తెచ్చుకోవాలంటే సింటాక్స్ ఏంటంటే తీసుకొని దాని లోపల మనం ఏం చేయాలి మనం యారేస్లో ఏ పొజిషన్ ఉన్న యారేలో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాము దాని యొక్క ఇండెక్సింగ్ అనేది చెప్పాలి. ఎక్కడిది 1 అనే ఇండెక్స్లో ఉన్న వాల్యూని తెచ్చుకోవాలనుకుంటున్నాం, 1 అని ఇచ్చాను. తర్వాత స్క్వేర్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో ఏ ఇండెక్సింగ్ పొజిషన్లో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నాను 0th ఇండెక్స్లో ఉన్న వాల్యూ తెచ్చుకోవాలనుకుంటున్నాను 0 పెట్టేసేసి రన్ యాజ్ ఏ కోడ్ చేస్తాను. అప్పుడు నాకేమైంది వచ్చి ఇక్కడ ఈ కోడ్ అంతా కాపీ చేశాను. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే 1 అని ఇచ్చాను. అప్పుడు నాకేమైందో చూద్దాం. అప్పుడు నాకేమైంది 30 అనే వాల్యూ ఉంది. అంటే మనం ఏదైనా ఒక యారేని కనుక క్రియేట్ చేస్తే ఆ యారేలో ఉండి పర్టికులర్గా మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ ఏదైతే ఉందో ఆ సెలెక్ట్ చేసుకున్న వాల్యూని మాత్రమే మనం తెచ్చుకోవాలంటే ఏం చేస్తారంటే యాక్సెసింగ్ యారే అనే ఒక కాన్సెప్ట్ ద్వారా తెచ్చుకోవచ్చు. అలానే మనం ఏం చేయవచ్చు అంటే ఇండెక్స్ నెంబర్
చెప్పేశాను. ఇప్పుడు ఏ స్క్వేర్ బ్రేస్లో నేను 1 అని చెప్పేశాను. 1 అని చెప్పేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు నాకేమైందంటే సింటాక్ ఎర్రర్ అని వచ్చింది. ఎందుకంటే ఏ స్క్వేర్ దాంట్లోకి 1 అని చెప్పేస్తాను. తర్వాత స్క్వేర్ బ్రేస్ పెట్టాను. పెట్టేసి నేను చేసింటే ప్లే అరౌండ్ చేసి చూసాను. నాకేమొచ్చింది చూద్దాం. అప్పుడు నాకేమని వచ్చింది నాకు ఆ యారేస్లో ఉన్న ఏ యారే 1 అనే ఇండెక్సింగ్ ఏదైతే ఉందో ఆ ఇండెక్సింగ్ సంబంధించిన యారే అనేది మొత్తం నాకు రావడం అనేది జరిగింది అనమాట. ఇలా మనం ఏం చేయొచ్చు అంటే ఆ ఇండెక్సింగ్ నెంబర్ కనుక చెప్పామంటే ఆ యారే మొత్తం రావడం అనేది జరిగింది. లేకపోతే నాకేం కావాలి, మనం క్రియేట్ చేసుకున్న యారేలో ఉండి పర్టికులర్గా ఒక సెలెక్టెడ్గా ఉన్న ఒక వాల్యూని కనుక తెచ్చుకోవాలంటే మనం ఏం చేస్తారంటే ఈ టైప్లో చేయడం ద్వారా అచీవ్ చేస్తారనే దాని గురించి నేర్చుకోవడం అనేది జరిగింది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకేనా? No, sir. అంటే మరలా చెప్తున్నాను. ఇప్పుడు దాకా జరిగిందంటే ఒకసారి చెప్తాం. అంటే ఒక యారే క్రియేట్ చేయడం నేర్చుకున్నాం. మనం ఒక యారేస్ అనేవి క్రియేట్ చేసేటప్పుడు ఆ యారేస్లో నుండి స్పెసిఫిక్గా ఒక పర్టికులర్ పొజిషన్లో ఉన్న వాల్యూని కనుక తెచ్చుకోవాలి అంటే మనం ఏం చేస్తామంటే యాక్సెసింగ్ ఏ యారే అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తాం. అలా చేసేటప్పుడు మనం తెచ్చుకోవాలనుకున్న స్పెసిఫిక్ వాల్యూ అనేది ఏ ఇండెక్సింగ్ పొజిషన్లో ఉందో చూసుకొని ఆ ఇండెక్సింగ్ పొజిషన్లో మనం సెలెక్ట్ చేసుకున్న వాల్యూ అనేది ఏ ఇండెక్సింగ్ పొజిషన్లో ఉందో చూసుకొని దాని ద్వారా మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని అచీవ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకేనా? ఓకే. అలానే ఇప్పుడు మరొక కాన్సెప్ట్ గురించి చూద్దాం. మనం ఏం చేస్తామంటే ఒక యారేని క్రియేట్ చేయడం అనేది నేర్చుకున్నాం. ఏ యారేస్ని 0 డైమెన్షన్ యారేస్ని, 1 డైమెన్షన్ యారేస్ని, 2 డైమెన్షన్ యారేస్ని, 3 డైమెన్షన్ యారేస్ని క్రియేట్ చేయడం గురించి మనందరం కూడా నేర్చేసుకున్నాం. ఈ సెషన్లో మనం ఏం చేద్దామంటే యాజ్ యారే ఆఫ్ విత్ ఎన్డి ఐటర్ అని ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ కాన్సెప్ట్ గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. అంటే యారేస్లోనే మనం ఏం చేస్తామంటే ఒక యారే అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఆ యారేకి మనం ఏం చేస్తామంటే ఎన్డి ఐటర్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ ఎన్డి ఐటర్ని ఎలా కనెక్ట్ చేస్తారు, దాని ద్వారా వచ్చే బెనిఫిషియల్స్ ఏంటిది అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకుందాం అనమాట. ఓకేనా? ఓకే. దాంట్లో నేను ఏం చేస్తానంటే ఒక యారే అనేది క్రియేట్ చేయాలంటే యాజ్ యారే అనే ఒక కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇందాక 0 డైమెన్షన్, 1 డైమెన్షన్, 2 డైమెన్షన్, 3 డైమెన్షన్స్ చేశాం కదా. అలానే యారేస్ అనే వాటిని క్రియేట్ చేయాలంటే 4 రకాల పద్ధతుల్లో చేస్తారనమాట. ఎలా చేస్తారంటే మొదటి పద్ధతి ఏంటిది అంటే యారే ఆఫ్ అని ఒక కాన్సెప్ట్ పెట్టి దాంట్లో లిస్ట్స్ అనేవి క్రియేట్ చేయడం ద్వారా ఏం చేస్తారంటే యారేస్ని క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఏం చేయొచ్చు అంటే యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసి దాని ద్వారా కూడా యారేస్ని క్రియేట్ చేయొచ్చు. ఫ్రమ్ బఫర్ ఆఫ్ అని పెట్టి కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చు. ఫ్రమ్ ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి కూడా మనం ఏం చేయొచ్చు అంటే యారేస్ని క్రియేట్ చేయొచ్చు. వాటిలో యారో ఆఫ్ అని పెట్టినప్పుడు ఒక యారే ఎలా క్రియేట్ అయ్యింది అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ కనుక యూజ్ చేయడం ద్వారా ఒక యారేని ఎలా క్రియేట్ చేస్తారు, అలా క్రియేట్ చేయడం ద్వారా దాని ద్వారా వచ్చే బెనిఫిషియల్స్ ఏంటిది అనే వాటి గురించి మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? దానికోసం ఇప్పుడు చూద్దాం. డన్. ఇప్పుడు నా దగ్గర ఏముందంటే నా దగ్గర ఒక కోడ్ ఉందన్నమాట. ఏంటిది అంటే నా దగ్గర ఒక యారేని క్రియేట్ చేస్తున్నాను. ఏ అనే ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఏం చేశానంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా వాల్యూని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా క్రియేట్ చేయాలంటే నేను ఏం చేశానంటే ఏ ఈక్వల్ టు అని పెట్టేసి యారే అనేది క్రియేట్ చేయాలంటే నేను ఏం చేశానంటే 1 డైమెన్షన్ యారేస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేశానంటే 10, 20, 30 అనే వాల్యూస్తో నేను ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అందుకని స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో 10, 20, 30 అని పెట్టేస్తాను అనమాట. తర్వాత నేను ఏం చేస్తానంటే బిఈ అనే ఒక వేరియబుల్ తీసుకొని జరిగిందనే చూద్దాం. ఓకే. జస్ట్ ఓకే. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇవన్నీ తీసుకొని కింద రాసుకుంటాను.
ఏ ఈక్వల్ టు ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఏమని తీసుకున్నా అంటే స్క్వేర్ బ్రేసెస్లో నేను తీసుకున్నా అంటే 10, 20, 30 అనే వాల్యూస్తో నేను ఏం చేద్దాం అంటే ఒక యారే క్రియేట్ చేద్దాం అనుకున్నాను. అలా క్రియేట్ చేయాలని నేను ఏం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఆ వేరియబుల్ లోపల నేను ఏం చేశానంటే లిస్ట్ యారే అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేస్తాం, స్క్వేర్ బ్రేసెస్లో ఐటమ్స్ని పెట్టడం ద్వారా ఏం చేస్తాం అంటే దాన్ని యారేగా మార్చొచ్చు అని తెలుసుకున్నాం. అలా మార్చాలంటే యాజ్ యారే అనే కాన్సెప్ట్ ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఒక యారేని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో మనం ఏం చేయాలంటే స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఏ వాల్యూస్ని అయితే మనం క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా అక్కడ ఇవ్వాలన్నమాట. నేనేం చేశానంటే 10, 20, 30 అనే వాల్యూస్తో నేను ఏం చేశానంటే ఒక యారేని క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ఎంటర్ చేశాను. తర్వాత మరొక వేరియబుల్ తీసుకొని బి అనే వేరియబుల్ తీసుకొని ఇక్కడ నేను ఏ అనే వేరియబుల్ లోపల ఏవైతే ఐటమ్స్ క్రియేట్ చేశానో వాటన్నిటిని కూడా యారేస్గా మారుద్దాం అనుకున్నాం. అలా మార్చాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఎన్పి డాట్ అని పెట్టేసి ఏం చేయాలంటే యాజ్ యారే అనేసి చెప్పేసి తర్వాత మనం ఏం చేయాలంటే రౌండ్ బ్రేసెస్ అనేవి తీసుకోవాలి. ఆ రౌండ్ బ్రేసెస్ మనం ఏం చేసేదంటే ఏ వాల్యూని అయితే మారుద్దాం అనుకుంటున్నామో ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్ని ఇచ్చేసాను. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నాను, ఏ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ లిస్ట్ లోపల ఆ వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అంటే యారేగా మారుద్దాం అనుకున్నాను. అలా ఇచ్చేసిన తర్వాత నేను ఏం చేశానంటే ప్రింట్ హాఫ్ అని పెట్టేసి బి అని ఇచ్చాను అనమాట. నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేం జరిగిందో చూద్దాం. అప్పుడు నాకేమైంది, నేను ఏవైతే క్రియేట్ చేశానో 10, 20, 30 అనే ఐటమ్స్ ఏవైతే క్రియేట్ చేశానో ఆ ఐటమ్స్ అన్నీ కూడా నాకు ఎలా మారిపోయింది చూడు. ఎలా మారిపోయింది ఒక యారేస్ రూపంలో మారిపోయింది. అంటే మనం క్రియేట్ చేయొచ్చు. వాటిలో ఒక మెథడ్ గురించి నేర్చుకున్నాం. ఏంటిదంటే యారే ఆఫ్ అని పెట్టేసి దాంట్లో స్క్వేర్ బ్రేసెస్ పెట్టి ఐటమ్స్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం ఇచ్చిన వాల్యూస్ అన్నిటిని కూడా ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా యారే కన్వర్ట్ చేయొచ్చు. లేకపోతే ఇంకొక పద్ధతిలో కూడా మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారంటే మనం ఏవైతే వాల్యూస్ తీసుకుంటున్నామో వాటన్నిటిని ఒక వేరియబుల్లో క్రియేట్ చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే యాజ్ యారే ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ని అప్లై చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం తీసుకున్న వాల్యూస్ అన్నీ కూడా ఏమవుతాయంటే యారేస్గా మారిపోవడం అనేది జరుగుతాయి అన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. ఈ యాజ్ ఆర్ఏ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనకి 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. దానిలో మొదటి బెనిఫిట్ ఏంటి అంటే మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్టులో ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యారేస్గా మార్చొచ్చు. అది మొదటి చేసే బెనిఫిట్. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాము, ఎన్పి డాట్ అని పెట్టేసి యాజ్ యారే ఆఫ్ అని పెట్టేసి మనం ఏదైతే లిస్ట్ క్రియేట్ చేసామో ఆ లిస్ట్కి సంబంధించిన వాల్యూని కానీ లేదా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఏం చేస్తామంటే వేరియబుల్ని ఇవ్వడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే యారేస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఇది నాకు బాగా అర్థమైపోయింది. అలానే మరొక బెనిఫిట్ ఏంటంటే మనం ఏదైతే యాజ్ యారే అనే కాన్సెప్ట్ ద్వారా క్రియేట్ చేసేటప్పుడు ఇప్పుడు నేను ఏం చేశానంటే ఒక 10 అనే వాల్యూ ఉంది. ఆ 10 అనే వాల్యూని ఫ్లోట్ అనే నంబర్గా మార్చాలి అనుకున్నాను, లేదా స్ట్రింగ్గా మార్చాలనుకున్నాను, లేదా ఇంకొక డేటా టైప్గా మార్చాలనుకుంటున్నాను. అంటే ఈ యాజ్ యారే అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మనం లిస్ట్ లోపల తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే వేరొక డేటా టైప్లో కూడా మార్చేసి మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేయొచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలి అంటే మనకి ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఈ ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే 3 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఒక లిస్ట్ లోపల ఉన్న వాల్యూని మనం ఏం చేయొచ్చు ఒక ఆర్ఏగా కన్వర్ట్ చేయొచ్చు. అది ఒక మెథడ్. అది ఎలా కన్వర్ట్ చేస్తారో నేర్చుకుందాం. అలానే దీనిలో ఇంకొక మెథడ్ కూడా ఉందన్నమాట. మనం ఒక లిస్ట్ లోపల తీసుకున్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మొత్తాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక డేటా టైప్లో కూడా మార్చొచ్చు అనమాట. అలా మార్చాలి అంటే మనం ఏం చేయాలంటే మనం క్రియేట్ చేసే సింటాక్స్ పక్కన మనం ఏం చేయాలంటే డి టైప్ అంటే ఏమని పిలుస్తారంటే డి అంటే డేటా, టైప్ అంటే టైప్, మీకు తెలిసిందే. డేటా టైప్ అని రాసేసి ఈక్వల్ టు అని పెట్టేసి ఫ్లోట్
కనుక మనం పెట్టామనుకో అప్పుడు మనకి ఏమైందంటే మనం ఏవైతే లిస్ట్ లోపల క్రియేట్ చేసిన ఇంటీజర్స్ ఉన్నాయో ఆ ఇంటీజర్స్ అన్ని కూడా ఏమవుతాయంటే ఫ్లోట్ రూపంలో ఉండే యారేస్ గా మారిపోవడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని కూడా మనం ఏం చేద్దాం ఒకసారి కోడ్ ప్లే గ్రౌండ్ లోకి ప్లే అరౌండ్ చేసి ఇచ్చేద్దాం. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ ఏదైతే యారేస్ తీసుకున్నానో ఇక్కడ నేను ఏదైతే ఒక లిస్ట్ తీసుకున్నానో ఆ లిస్ట్ లోపల ఉన్న వాల్యూస్ అన్నిటిని కూడా నేను ఏం చేద్దాం అంటే యారేస్ గా మార్చడం అర్థమవుతుంది. అలా మార్చేటప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్డి యాజ్ యారే అనే కాన్సెప్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా చేయొచ్చు కాబట్టి ఎన్డి ఐటర్ అనే ఒక కాన్సెప్ట్ని ఎందుకు వాడతారో చూడాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేస్తానంటే యాజ్ యారే అని పెట్టేసి అంటే వేరియబుల్ నేమ్ చెప్పేసి తర్వాత మనం ఏం చేసాము డేటా టైప్ అనేది చెప్పాలన్నమాట. ఇక్కడికి వెళ్ళి డి టైప్ అని రాసేసి దాని పక్కన ఏం చేసానంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టేసి ఫ్లోట్ అని ఇచ్చాను అనమాట. ఫ్లోట్ అని ఇచ్చేసేసి నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది నేను ఏవైతే వాల్యూస్ తీసుకున్నానో ఆ వాల్యూస్ అన్నీ కూడా ఏమైంది అంటే ఫ్లోట్ రూపంలో మారిపోవడం అనేది జరిగింది. అంటే ఒక ఇంటీజర్ రూపంలో ఉన్న వాల్యూస్ని ఇంకొక డేటా టైప్లో కూడా మార్చొచ్చు. అంటే ఏం చేస్తానంటే యాజ్ యారే అనే ఒక కాన్సెప్ట్ యూజ్ చేయడం ద్వారా ఏం చేయొచ్చు అంటే ఒక లిస్ట్ రూపంలో ఉన్న వాల్యూస్ని ఏం చేయొచ్చు యారేస్గా మార్చొచ్చు. అలానే మనం ఏం చేయొచ్చు ఒక ఆ ఐటమ్స్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ డేటా టైప్ నుండి వేరొక డేటా టైప్లో కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. అలా ఎలా కన్వర్ట్ చేస్తారనే దాని గురించి కూడా మనం ఈ సెషన్లో నేర్చుకున్నాం. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? నేను క్రియేట్ చేసిన యారేలో ఉన్న వాల్యూస్ అన్నీ కూడా నాకేం కావాలంటే ఆర్గనైజ్ అనేది కావాలి అనుకున్నాను. అలా కావాలి అంటే మనం ఏం చేస్తామంటే ఆర్డర్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అలా ఎలా అచీవ్ చేస్తారు ఏంది అనేది మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్లో నేర్చుకోవడం అనేది చేద్దాం. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట. అందుకని ఈ కాన్సెప్ట్ గురించి టుమారో సెషన్లో ఫినిష్ చేస్తాం. దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఎవ్రీవన్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.